ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం సొంత పనుల కంటే కూడాను పక్క వాళ్ళ పనులు, బంధువులకు సంబంధించిన పనులు, ఇతరులకు సంబంధించిన పనులు అవి ఎక్కువగా నెత్తిన పడతాయి. వాటిని పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే అందరూ సన్నిహితులే. వాళ్ళకు సంబంధించిన పనులన్నీ కూడా మీ డబ్బులతోటి, మీ పలుకుబడితోటి ఏదో విధంగా వాటన్నిటి ఒక కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ సంతోషపరచగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి, మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సిద్ధగంధంతో షిరిడి సాయిబాబా వారికి అభిషేకం చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా అరటినార ఒత్తులను వెలిగించడం వల్ల అరిష్టాలు పోతాయి. తెల్ల జిల్లేడు ఒత్తులను వెలిగించడం వల్ల గణపతి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని తెలుసుకొని ఆచరించి మంచి ఫలితాలని మీరు పొందడానికి ఎంతో అవకాశం ఉంది. ఏ రకమైనటువంటి అధైర్యం మాత్రం మీరు మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే గ్రహగతుల రీత్యా మీకు లగ్నంలో గురువు ఉన్నాడు. జన్మస్థానంలో గురువు ఉంటే లగ్నే గురువు లక్షం దోషం ప్రతిష్ఠిత అన్నారు. లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలు ఉన్నా కానీ జాతకంలో అవి పోతాయి అని చెప్పి దాని భావన. అందుకని చిన్న చిన్న విషయాల్లో మీకు ఎదురు దెబ్బలు తగిలినా కానీ పెద్ద విషయాలు, ముఖ్యమైన విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి మంచి మంచి మార్పులు చేకూరే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. మీరేమీ ఆందోళన పడవద్దు. ప్రతి విషయంలో కూడాను ధైర్యంగా ముందుకు సాగండి. సంతాన పురోగతి బాగుంది. ఏ విషయంలో కూడా మీకు ఎదురు లేదు. మెరిట్ మార్కులు వాళ్ళు సాధించగలుగుతారు. వైద్య విద్యలో కానివ్వండి, సాంకేతిక విద్యలో కానివ్వండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాల్ని వాళ్ళు తీసుకురాగలుగుతారు. ఆ నమ్మకం వాళ్ళ మీద మీరు ఉంచండి. వాళ్ళు తప్పకుండా సాధిస్తారు. పక్క వాళ్ళ మాటలని, వాళ్ళెవరో అబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యాడని, వాడు ఐఐటి సీట్ వచ్చిందని ఇలా పక్క వాళ్ళతో పోల్చుకొని పిల్లల్ని మాత్రం కించపరచవద్దు. వాళ్ళ మనసులో ఆ భావం నిమిడీకృతమైపోతుంది. పలానా వాళ్ళకంటే మనం తక్కువ అనేటువంటి భావం చిన్నపిల్లల్లో ఉండిపోతే వాళ్ళ జీవితాంతం ఎంత ఎదిగినా కానీ వాళ్ళకి అలాంటి భావాలే మనసులో ఉంటాయి. ఎవరితో పోల్చొద్దు. నువ్వు గొప్పవాడు అవుతావు నాన్న, నువ్వు కష్టపడి చదువు, నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు కలెక్టర్ అవుతావు, నువ్వు ఎస్పీ అవుతావు, నువ్వు ఐఐటి పాస్ అవుతావు, నువ్వు డాక్టర్ అవుతావు అని వాళ్ళని ప్రోత్సహించే విధంగానే మాట్లాడండి. వేరే వాళ్ళని వీళ్ళకి పోలికగా తెచ్చి మాత్రం మీరు మాట్లాడద్దు. అందువల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను గణపతికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గణపతి స్వామి వారికి సిద్ధగంధంతో, మహాతీర్థపుడితోటి అభిషేకం చేయండి. తెల్ల జిల్లేడు ఒత్తులతోటి స్వామివారి దగ్గర అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఒక పిడికెడు అటుకులు, అంత బెల్లం ముక్క స్వామివారికి నివేదనగా పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు అవకాశం ఉంటే గరికతోటి గణపతి పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.